అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఒక రాఖీ అనేది కేవలం ఒక చెల్లి అన్న కట్టేది మాత్రమే కాదు. రాఖీ అనేది తన సన్నిహితులైనటువంటి అన్నకు కానివ్వండి, భర్తకు కానివ్వండి, తండ్రికి కానివ్వండి, సహోదరుడికి కానివ్వండి, లేకపోతే స్నేహితుడికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి రాఖీ కట్టే సాంప్రదాయం అనేది ఉంది. రక్షాబంధన్, ఈ బంధనం దేనికాయ అంటే నువ్వు రక్షించబడడానికి. ఒక సోదరిగా నేను కోరుకుంటున్నాను నా సోదరుడు రక్షించబడాలి అని. ఒక భార్యగా నేను కోరుకుంటున్నాను నా భర్త రక్షించబడాలని. ఒక కూతురుగా నేను కోరుకుంటున్నాను నా తండ్రి రక్షించబడాలి అని. దానికోసమే ఈ రక్షాబంధను. గతంలో దేవుళ్ళు రాక్షసులతో యుద్ధం చేయనియండి, లేకపోతే రాజులు, సైనికులు వీళ్ళందరూ ఒక రాజ్యం మీద దండ ఎత్తినప్పుడు ఆ రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ రాజుకి తన భార్య కానీ, తోబుట్టువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా భర్త క్షేమంగా ఉండాలి, నా అన్న క్షేమంగా ఉండాలి, నా తండ్రి క్షేమంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క రక్షాబంధన అనేది కట్టడం జరుగుతుంది అప్పుడు పరిస్థితుల దృష్ట్యా. కానీ ఇప్పుడున్న తరుణంలో ప్రతి పురుషుడు స్త్రీకి రాఖీ కట్టాలి, స్త్రీ సంరక్షణగా ఉండాలని కోరుకోవాలి. ఈ రోజున స్త్రీ పట్ల జరుగుతున్న ఆ యొక్క అమానుషానికి మనము స్త్రీ భద్రత కోరుకోవాలి. కాబట్టి స్త్రీని సంరక్షించుకోవాలి మనం. కాబట్టి ఈరోజు ఈ రక్షణ బంధన సందర్భంగా మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన చెల్లికి రాఖీ కట్టాలి, మన తల్లికి రాఖీ కట్టాలి, మన భార్యకి రాఖీ కట్టాలి. తనని మనము సంరక్షించుకోవాలి, రక్షణగా ఉండాలని సంకల్పించుకోవాలి. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక పురుషుణ్ణి రక్షించడం కోసం స్త్రీ రక్షాబంధన కట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక స్త్రీని రక్షించుకోవడం కోసం మన ప్రతి స్త్రీకి రక్షాబంధన కట్టాలి. అందరికీ మరొకసారి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.